అని సహాయం చేస్తాడు. మనం చేసే పరిచర్య చేస్తున్నాము, మనం దేవుని సేవ చేస్తున్నాము, కన్నీళ్లు గారుస్తున్నాము, మనం ఏది అనుకుంటున్నామో మనకు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రతి ఒక్కరికి విశ్వాసంతో ఇంతవరకు మనం ఉపవాసం ఉన్నామంటే మనకు దేవుని కృపనే. ఎందుకంటే ఇప్పుడైతే ఇంతవరకు మనం ఉపవాసం లేకుండా ఈ చర్చిలో మందిరంలో ఉండకుంటే ఇంతవరకు ఆకలితో ఎక్కడెక్కడ తిరుగుతూ ఎట్లుంటామో పనులకు పోయినా కానీ ఇప్పుడు ఉపవాసం ఉన్నామంటే మన దేవుని మందిరంలో చక్కగా ప్రార్థించుకుంటున్నాం. అంటే దేవుడు మనకు ఉజ్జీవమైన ఊట లెక్క మన హృదయంలో ఉంచుతున్నాడు. ఎందుకంటే మనం ఇంకా బలంగా వాడుకోవాలి మన దేవుడు, ఇంకా చక్కగా మనం ప్రార్థన చేసుకోవాలి. ఇంకా ఒక్కొక్కరిని మనం తీసుకురావాలి కానీ ఒక్కొక్కరిని వెనుకకు పోయేటట్టు మనం చేయొద్దు. దేవుని స్తోత్రం. ఇంతవరకు అయితే మరి బిడ్డ చక్కని వాక్యాలు చెప్పి మరి ప్రార్థించి బలపరిచిన విధానం బట్టి ఎంతో దేవుడు ఆ బిడ్డను ఇంకా బలంగా వాడుకోమని మరి మా తండ్రి దేవుడైన నా తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి ఆ బిడ్డ మీద గుమరించమని మా ప్రభువైన యేసు నామమున ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.